అంటే ఫస్ట్ టైం అంటే మోడీ గారి నాయకత్వం వాళ్ళు కూడా ఇది మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాల్లో అనేకమైన మైల్ స్టోన్స్ భారతదేశం దాటింది. వాస్తవం. అనేకమైన మంచి మంచి మైల్ స్టోన్స్ మనం ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళామంటే భయంగా బతికే స్టేజ్ నుంచి ఈ రోజు ఎవడొచ్చినా మేము చూసుకుంటారా నాయన అనే స్టేజ్కి వెళ్ళాం. అంటే డెవలపింగ్ మనకు నాకు చిన్నప్పటి నుంచి ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అనేది చదువుకున్నాను ఇప్పటి వరకు. అది ఈరోజు డెవలప్డ్ కంట్రీ అనేది అతి త్వరలో చెప్పగలుగుతాం. ఇండియా అంటే మొత్తం ప్రపంచానికే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం. అది జరగాలంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఈ 5 ఏళ్లలో 30 ఏళ్ళు వెనక్కిపోయింది కదా, దాన్ని వాళ్ళు ముందుకు తీసుకొస్తే అప్పుడు దేశం మొత్తం డెవలప్డ్ అన్నట్టు వస్తుంది. అదే అంటున్నానండి, అదే అంటున్నాను. ఇప్పుడు ఇంకా ఎన్నాళ్ళు మేము ఇండియా ఇస్ డెవలపింగ్ కంట్రీ అని చెప్పడం అనే దాని మీద నుంచి ఈరోజు డెవలప్డ్ కంట్రీ అని చెప్పబోతున్నాం అనే ధైర్యం మనకు వచ్చింది. ఇది వాస్తవం. ఎందుకంటే మొత్తం ప్రపంచాన్ని ఆయన జయించాడు. ప్రతి ఒక్క కంట్రీ దగ్గరికి వెళ్ళి ఈరోజు భారతదేశం అంటే ఒక మార్క్ తీసుకొచ్చాడు భారతదేశం అంటే ఆయన. సో ఈరోజు ఒక హిట్ పేరండి. 14 కన్నా చాలా పవర్ఫుల్. ఎందుకన్నానంటే ఇటు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అన్నట్టు 2019 నుంచి ఈ రోజు వరకు ఎన్ని హింసలు నిజంగా చెప్పాలంటే ఆ ఏజ్లోని వదిలేహా నాకెందుకు రాజకీయం, ఎన్నాళ్ళు మనం సేవ చేసాం అయిపోయింది, ఇంకెందుకులే ఇంక రాజకీయం. నాకు ఇప్పుడు ఈరోజు నిన్న ఒక వైఎస్ఆర్సీపీ ఎంపీని చూశాను. నాకు వయసు అయిపోయింది, నేను నా కొడుకుని పోటీ చేపిస్తానని తప్పుకున్నాడు ఆయన. అలాగా బాబు గారు అంటారేమో అని అనుకున్నారు. బాబు గారు అనలే, ఇంకా నేనున్నాను అంటున్నాడు. సో ఆయనగా ఇంకోటి మా నాయకుడు. ఎందుకు మీరు అన్నదానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మచిలీపట్నం ఎమ్మెల్యే మంత్రిగా చేసిన పేరుని నాని గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చాడు, నేను చేయలేను రాజకీయాలని, నేను చేయట్లేదు అని. కొడాలి నాని నిన్నటి స్టేట్మెంట్ ఇవే, నాకు చివరి ఎన్నికలు ఇక నేను ఎన్నికల్లో ఉండను, మా తమ్ముడు గారు అబ్బాయి ఉన్నాడు, అది చేసుకుంటాడేమో. ఎందుకు మా శ్రీకాకుళంలోనే ఆయన కూడా నేను ఇంకా పోటీ చేయను. అవును ధర్మాన ప్రసాద్ రావు గారు అలాగే ఎంతో మంది రిటైర్మెంట్లు ఇచ్చారు. అందరూ రిటైర్మెంట్లు ఇస్తారు. అంటే నేను అంటుంది ఏంటంటే అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో ఈయన అంటాడు ముసలోడు అని. ఇప్పుడు ఎవరు ముసలోళ్ళో తెలిసిపోతుంది. కాదు వెంకటకృష్ణ గారు, ముసలోడు ఈ మాటలన్నీ చేతకాని వాళ్ళు మాట్లాడతారండి. ముసలోళ్ళు ఏంటి, ఆయన ఇంకా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఆయన వాడుకోలేదు. నన్ను వాడుకుంటారు ఆయన, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బాగుపడితే చాలు, ఎన్నాళ్ళు ప్రతిరోజు కష్టపడిన దానికి ఈరోజు ఇలాగ అయిపోతుందని ఇంకా లాస్ట్ అంటే రాజకీయ నుంచి బయటికి వెళ్ళిపోయే టైంలో బాధతో వెళ్ళిపోయే పరిస్థితి లేకుండా ఈరోజు నన్ను ఇంకా వాడుకున్నాను అంటున్నప్పుడు మనం ఇంకా గర్వపడాలి. నేను అంటుంది ఏంటంటే ప్రత్యర్థి అయినా ఈ రేపు మేమిద్దరం పోటాపోటీకి ఎదురెదురుగా నిలబడి మేము మాట్లాడుకుని ఇదే మాట్లాడతాం. నా సంగతి మీకు తెలుసు, చాలా క్లియర్గా ఉంటాను. అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన పరపతి అంటే ఆయన మెచ్యూరిటీ, రాజకీయ మెచ్యూరిటీ మీరు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళినా సీరియస్గా చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి. ఎందుకంటే ఈ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటం కానీ, లేకపోతే మోడీ గారితో మాట్లాడటం కానీ, భారతీయ జనతా పార్టీతో మాట్లాడటం కానీ, సీట్ల విషయంలో కానీ, ఏదైనా ఎవరైనా రాళ్ళు విసిరితే ఆ రాళ్ళని ఎదుర్కొనడం కానీ, నిజాయితీగా వాళ్ళందరినీ తిప్పుకొట్టడం కానీ అనేకమైన. అయితే ఈరోజు పలానోడు లెటర్ రాసాడంటే ఏమైపోతా అన్న దగ్గర నుంచి ఏమీ అవ్వదు, ఆయన చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు అనే స్టేజ్కి మేము జన సైనికులందరూ వచ్చాం, నాయకులందరూ వచ్చాం. అలాగా ఈరోజు మేబీ ఇట్ ఈస్ ఎ సేమ్ కాంబినేషన్ లాగా 2014లో కాంబినేషన్ అయ్యి ఉంటే ఉండొచ్చు కానీ మీరు మిరాకిల్స్ చూడబోతున్నారు. 2024లో గెలిచి 100% మనం ప్రభుత్వం స్థాపించి మిరాకిల్స్ అంటే మీరు 30 సంవత్సరాలు అన్నారు కదా. ఎందుకన్నానంటే నేను పర్సనల్గా నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర విశాఖపట్నంలో హుదూద్ తుఫాన్లో నేను రీస్టోర్ చేసిన టైంలో నేను పక్కనే ఉన్నాను. అది ఎంత ఫాస్ట్గా రీస్టోర్ చేశారో ఆంధ్రప్రదేశ్ని మేము మాటిస్తున్నాం, మేము ముగ్గురం కలిసే మాటిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ని 30 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లే జగన్మోహన్ రెడ్డి నుంచి తీసుకొని మళ్ళా ఆంధ్రప్రదేశ్ని రీస్టోర్ చేయబోతున్నాం, హుదూద్ కన్నా ఫాస్ట్గా రీస్టోర్ చేయబోతున్నానే. వైజాగ్ ఎలాగైతే విలవెల్లాడిందో ఈ 5 ఏళ్లలో అలా విలవెల్లాడుతుందా? అంతకన్నా ఎక్కువ విలువలాడింది. కానీ నాయకుల కమిట్మెంట్ 100%. నేను చెప్తున్నానండి, మా నాయకుడు మాకు గొప్ప. అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశానికి గొప్ప, అలాగే మోడీ గారు బీజేపీకి గొప్ప. ఎవరు గొప్పలు మేము చెప్పుకున్నాం, 100% చెప్పుకున్నాం. ఈరోజు అందరూ కూడా
ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ముగ్గురు కలిసికట్టుగా వచ్చి, నేను అంటున్నాను సార్, కాదు ఒక మొక్కు కూడా చెప్పాలి వెంకటకృష్ణ గారు, ఒక మొక్కు కూడా చెప్పాలి. నాకు తెలిసి చాలా మంది భారతీయ జనతా పార్టీతో మాట్లాడినప్పుడు, మాది కేంద్రంలో ఉన్న పార్టీ, మేము ఈ సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్, నేను అంటున్నాను